హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమంది మనకు నియర్ బైలో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్‌ని విజిట్ చేశారో నాకు కింద కమెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి స్టేట్‌లో గూడా కొన్ని ప్లేసెస్‌లో మనకి ఇస్కాన్ టెంపుల్స్ అనేవి ఉంటాయి. అలాగే మాకు నియర్ బైలో ఉన్న కార్గర్‌లో ఇస్కాన్ టెంపుల్ ఉంది. సో, మేమక్కడికెళ్ళాము. అయితే ఈ ఇస్కాన్ సంస్థను ఇండియన్ అయిన శ్రీల ప్రభుపాద భక్తివేదాంత స్వామి గారు న్యూయార్క్ నగరంలో అమెరికాలో ఎందుకు స్థాపించారు? దీని హిస్టరీ ఏంటి? దీన్ని ఒక భక్తి ఉద్యమంగా చూడాలా? అసలు శ్రీల ప్రభుపాద స్వామివారు ఎవరు అని నేను తెలుసుకున్న కొన్ని విషయాలని మీతో ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తానండి. ముందుగా ఇస్కాన్ అనగా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనేది దీని ఫుల్ ఫామ్ అండి. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. అంటే శ్రీ కృష్ణ చైతన్య ప్రచార సంస్థ. దీన్ని 1966లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శ్రీల ప్రభుపాద భక్తి వేదాంత స్వామి గారు స్థాపించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి శ్రీకృష్ణుడి యొక్క భక్తి మార్గాన్ని, అలాగే భగవద్గీతలో ఉన్న బోధనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకి తెలియజేయడం అనేది దీని ఉద్దేశం. ముఖ్యంగా ఈ సంస్థ స్థాపించడం వెనుక ఉన్న చరిత్రను మనం చూసినట్లయితే 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభువు దక్షిణ భారతదేశాన్ని యాత్ర చేపట్టి కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తనలతో శ్రీకృష్ణుడి యొక్క భక్తిని ప్రచారం చేయుటకు అనేక ప్రాంతాలు తిరిగి చూశారు. అలాగే 50 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభువు భక్తులలో ఒకరైన శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ గారు శ్రీకృష్ణుడి భక్తి మార్గాన్ని, బోధనలను ప్రచారం చేయడం కోసం అనేక ప్రాంతాలు పర్యటించుచుండగా శ్రీల ప్రభుపాద వేదాంత స్వామి గారు కలవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం శ్రీల ప్రభుపాద వేదాంత స్వామి గారి గురించి చూసినట్లయితే మొదటగా 1896 కలకత్తా నగరంలో జన్మించారు. మొదటగా స్వామివారి పేరు అభయ్ చరణ్ బాబు. అప్పుడున్న బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఆంగ్ల భాషా మాధ్యమంలో విద్యను అభ్యసించిన వారిలో ఈ స్వామివారు కూడా ఒకరు. అలాగే వైష్ణవ మతంలో జన్మించిన స్వామివారు ఎక్కువగా శ్రీకృష్ణుని భక్తి ప్రచారాలకు హాజరయ్యేవారు. అలాగే ఒకసారి భక్తి సిద్ధాంత ఠాకూర్ గారిని కలవడం జరిగింది. ఇలా మొదటిసారి సమావేశంలోనే సిద్ధాంత ఠాకూర్ గారు శ్రీల ప్రభుపాద వేదాంత స్వామి గారిని చూసి, మీరు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని భక్తి మార్గాన్ని, బోధనను ప్రచారం చేయాలని కోరారు. అలా అప్పటి నుండి సిద్ధాంత ఠాకూర్ గారు ప్రభుపాద వేదాంత స్వామి గారికి గురువుగా మారారు. వారి గురువుగారి బోధనలతో 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే ఆంగ్ల పక్షపత్రికని స్థాపించి ప్రభుపాద స్వామివారు ఈ పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్తగా కూడా వ్యవహరించారు. అప్పటి వరకు అభయ్ చరణ్ బాబుగా ప్రసిద్ధి చెందిన ఈ స్వామివారిని భక్తి విజ్ఞానాలను గుర్తించి 1947లో గౌడీయ వైష్ణీయ సంఘం భక్తి వేదాంత బిరుదుతో సత్కరించింది. ఆ తర్వాత 1950లో 54 సంవత్సరాల వయసున్న స్వామివారు కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి పూర్తిగా భక్తి ప్రచారంలోకి వెళ్ళారు. దీన్నే మన హిందూ సంప్రదాయంలో గృహస్థ ఆశ్రమం వదిలి సన్యాసి ఆశ్రమం తీసుకున్నట్లుగా భావిస్తారు. జనరల్గా హిందూ కల్చర్లో మన లైఫ్ స్టైల్ని బట్టి 4 ఆశ్రమం లాగా డివైడ్ చేశారు. అది బ్రహ్మచర్యం అంటే బ్యాచిలర్ లైఫ్, 2 గృహస్థ్యం మ్యారేజ్ అయ్యి పిల్లలతో జీవిస్తూ ఉండడం, 3 వనప్రస్థం, 4 సన్యాసం. ఫైనల్ స్టేజ్లో తీసుకునేది సన్యాసం తీసుకొని భక్తి మార్గంలో జీవిస్తూ బోధనలు చేయటం. ఇలా 54 సంవత్సరాల వయసులో కంప్లీట్ ఫ్యామిలీని వదిలిపెట్టి స్వామివారు పూర్తిగా పుస్తకాలు అనువదించటము, దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఆ ప్రాంతాలలో శ్రీకృష్ణుని భక్తి మార్గాన్ని ప్రచారం చేయుటకు కృషి చేశారు. అలాగే స్వామివారి జీవితంలో ముఖ్య రచన అయిన శ్రీమద్ భాగవతంలోని 18,000 శ్లోకాలను అనువాదం లేదా వ్యాఖ్యానాలతో కూడిన 3 సంపుటాలుగా రచనలు చేసి ప్రచురించారు. స్వామివారు
గృహస్థ్యం వదిలేసి సన్యాసం చేపట్టిన తర్వాత ఎక్కువ కాలం బృందావనంలో జీవించారు. ఇది బృందావనం అనేది ఉత్తరప్రదేశ్లోని మథురాలో ఉన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఇలా ఇండియాలో అనేక ప్రాంతాలు తిరుగుతూ భక్తి బోధనలు చేస్తున్నప్పటికీ కూడా స్వామివారి గురువు అయిన భక్తి సిద్ధాంత ఠాకూర్ గారు చెప్పిన ఒక విషయము, విదేశాలలో శ్రీకృష్ణుడే భక్తి బోధనలు ప్రచారం చేయాలని పదే పదే కోరిన విషయం అనేది గుర్తుకు వచ్చి 1965లో అమెరికాకి వెళ్ళారు. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాల తర్వాత కాబట్టి బయట దేశాలకు వెళ్ళడానికి సహాయం చేయవలసిందిగా అనేక మందిని కోరినప్పటికీ ఎవరూ కూడా సానుకూలంగా స్పందించలేదని ఒక వ్యాపారవేత్త అయిన మహిళ సహాయం చేశారని, అది కూడా మన ఇండియా నుండి అమెరికాకి వెళ్ళే కార్గో సర్వీసెస్ షిప్ ఉంటుంది కదా, ఆ షిప్లో ప్రయాణం చేయడానికి పర్మిషన్ ఇచ్చారని, అది అమెరికా వెళ్ళడానికి 35 to 40 days టైం పట్టింది. అందులోనే ఆయన 70 సంవత్సరాల వయసులో ఈ ప్రయాణం అనేది స్టార్ట్ చేయగా ఆ షిప్లో ప్రయాణం అనేది అనుకూలించకపోవడంతో 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చిందని స్వామిగారి శిష్యులు వివిధ ఇంటర్వ్యూలలో చెప్పారు. వేదాంత స్వామివారు అమెరికా బయలుదేరినప్పుడు కేవలం ఆయన దగ్గర 40 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అలాగే అమెరికాలో ఏ ఒక్కరూ కూడా ఆయనకి తెలియదని, దేవుడి మీద భారం వేసి ప్రయాణం మొదలుపెట్టారని కూడా శిష్యులు తెలియజేశారు. 70 సంవత్సరాల వయసులో అమెరికా వెళ్ళిన వేదాంత స్వామివారు అక్కడ అనేక ఇబ్బందులు పడుతూ చివరగా ఒక ప్రొఫెసర్ గారి సహాయంతో కాలేజీలో ప్రసంగించడానికి అవకాశం దొరకడం, అలా స్వామివారికి అనేక మంది శిష్యులు ఏర్పడటం జరిగిందని వారి శిష్యులు చెప్పిన ఇంటర్వ్యూలలో చూశానండి. అలాగే కేవలం ఒక్క అమెరికా మాత్రమే కాకుండా లండన్, జర్మనీ, రష్యా ఇలా మొదలగు కొన్ని దేశాల్లో కూడా శ్రీకృష్ణుని భక్తి బోధనలు ప్రచారం చేశారంట. ఇలా వివిధ దేశాల ప్రచారంలో భాగంగా లండన్లో ఒక ప్రసంగం నిర్వహించిన తర్వాత ఒకసారి ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి స్వామిగారిని, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏ పని మీద వచ్చారని చెప్పి అడగగా, అప్పుడు స్వామి ఆ బ్రిటిష్ రిపోర్టర్కి, ఇండియాలో బ్రిటిష్ వారు సంపదను దోచుకెళ్లారు కానీ ఆధ్యాత్మికతను తీసుకెళ్లడం మర్చిపోయారని, నేను దానిని బోధించడానికి వచ్చానని రిపోర్టర్కి సమాధానం ఇచ్చారు. ఇలా అనేక దేశాల్లో శ్రీకృష్ణుని భక్తి మార్గాన్ని బోధిస్తూ దాదాపుగా 100కు పైగా ఇస్కాన్ సంస్థలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలా అనేక దేశాలు సంస్థలు స్థాపించడంతో పాటు ఆయన రచించిన రచనలు 50కి పైగా భాషల్లోకి అనువదించబడ్డాయి. దీనికోసం 1972లో ద భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించి వారు గ్రంథాలని ముద్రించి ప్రకటించుటకు ఏర్పాటు చేసుకున్నారు. చివరగా స్వామివారు 1977 నవంబర్ 14న బృందావనంలో మరణించారు. స్వామివారు తన మరణానికి ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటి అని అంటే, నేను మరణించినప్పటికీ కూడా నేను రచించిన గ్రంథాలు, రచనలు ద్వారా నేను ఎప్పుడు జీవించే ఉంటాను అని ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఇలా హిందూ సంప్రదాయంలో ఉన్న భక్తి మార్గాన్ని ప్రపంచం అంతటా కూడా తెలియజేసిన గొప్ప వ్యక్తులలో ఈ స్వామివారు ఒకరు. సాధారణంగా మనకు తెలిసి బయట కంట్రీస్లో ఎక్కువగా క్రిస్టియానిటీ మరియు ముస్లిం మాత్రమే ఉంటుందని అనుకుంటాము. నాకైతే అదే తెలుసండి. బట్ ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత, ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి తెలుసుకున్న తర్వాత, ఈ స్వామివారి గురించి తెలుసుకున్న తర్వాత నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నా ఒపీనియన్లో హిందూ మతం అంటే ఓన్లీ ఇండియాకే పరిమితమై ఉంటుందని నేను అనుకున్నా. అలాంటిది బయట కంట్రీస్లో శ్రీకృష్ణుని యొక్క భక్తి ప్రచారం ఇంతగా వ్యాప్తి చెందిందని నాకైతే అసలు తెలీదు. ఇంకా ఇక్కడ నవీ ముంబైలో కార్గర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని చూసిన తర్వాత నేనైతే ఫుల్ షాక్ అయ్యానండి. ఎందుకంటే ఇది ఆసియాలోనే 2వ అతిపెద్ద కృష్ణుని ఆలయం అంట. దీన్ని 2025లో స్టార్ట్ చేశారు, అంటే ప్రారంభించారు. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి 10 to 15 years బ్యాకే స్టార్ట్ చేశారంట.
లోపల ఎక్కడ చూసినా కూడా అన్ని విగ్రహాలు అనేవి గోల్డెన్ అపియరెన్స్‌తో ఉన్నాయి. ఎంత బాగున్నాయో! శ్రీల ప్రభుపాద వేదాంత స్వామి గారి విగ్రహం అక్కడ ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్‌లో స్వామివారి విగ్రహం ఉంటుందంట. ఇక్కడ మీరు చూడండి అక్కడ కనిపిస్తుంటది. సేమ్ ఒక మనిషి స్వామిగారే వచ్చి ఇక్కడ కూర్చున్నట్లే అనిపిస్తుంది. అలాగే విష్ణువు యొక్క అవతారాలైన దశావతారాలు ఉంటాయి కదా! ఆ దశావతారాలు మీరు ఈ వీడియోలో చూసే ఉంటారు. ప్రతి ఒక్క అవతారం కూడా ఈ టెంపుల్‌లో డిజైన్ చేసి ఉంది. ఈ దశావతారాలు ఈ టెంపుల్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అలాగే టెంపుల్ యొక్క స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎంత ప్లేస్ ఇచ్చారో ఈ టెంపుల్‌కి తెలీదు గానీ చాలా పెద్దగా ఉంది. అలాగే ఈ టెంపుల్ అనేది ట్రస్ట్ మరియు మన చందాలు ఉంటాయి గదా! చందాల కింద నడుస్తుందని చెప్పి మెయింటైన్ అవుతుంది అని అక్కడ బోర్డ్ పెట్టి ఉంది. యాక్చువల్‌గా ఈ టెంపుల్ మన హైదరాబాద్‌లో కూడా ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మేబీ కోటి అనుకుంటా. అయితే అప్పుడు వెళ్ళలేదు కదా అక్కడ. ఇప్పుడు కొంచెం దగ్గరలో అంటే కార్గర్ అంటే ఒక 20 మినిట్స్ అట్లా పడుతుంది మాకు ఇక్కడ నుంచి. దగ్గర ఉంటది. అదొకటి ఇంకా ఈ టెంపుల్ పక్కనే పార్క్ ఉంటుంది. సెంట్రల్ పార్క్ అని పిల్లలు ప్లేయింగ్ ఏరియా. సో, అక్కడ కూడా వెళ్ళినట్లు ఉంటదని చెప్పి వెళ్ళాము. బట్ ఈ టెంపుల్‌ని విజిట్ చేసిన తర్వాత మొత్తం టెంపుల్ అంతా తిరుగుతూ ఉంటే మాకసలు టైం అర్థం అవ్వలేదు. ఈ టెంపుల్‌లోనే చాలా టైం స్పెండ్ చేశాము. ఇంకా ఇక్కడ చూపిస్తున్నారు కదా మీరు, ఇవన్నీ కూడా అవతారాలు. ఈ వీడియోలోనే స్టార్టింగ్‌లో మీరు కింద ఫుడ్ కోర్ట్ కూడా చూసుంటారు. ప్రసాదాలు, ఫుడ్ కోర్ట్ అన్నీ కూడా చాలా హెల్తీ వేలో ప్రిపేర్ చేస్తున్నారు. బాగున్నాయండి. హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, ఫైనల్‌గా ఈ వీడియోలో మేము విజిట్ చేసిన ఇస్కాన్ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో చెప్పానండి. అలాగే మన వ్యూయర్స్ ఎవరైతే కార్గర్‌లో ఉన్నట్లయితే మీరు ఈ టెంపుల్‌ని విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది. అలాగే ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్‌ని నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అలాగే ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఈ టెంపుల్ వీడియో చూసిన వాళ్ళైతారు. థ్యాంక్ యూ.